నిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ఏదైనా పెద్ద దవాఖానకు వెళ్లినప్పుడు అక్కడ ఏ విభాగం ఎక్కడ ఉందో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్న సిబ్బంది సైతం కొన్నిసార్లు సమాచారం ఇవ్వడానికి చిరాకు పడుతుంటారు. ఇక ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నిమ్స్ ఆసుపత్రికి సరికొత్త ఉద్యోగి వచ్చారు. వెల్కమ్ టు నిమ్స్, ఐఎమ్ ప్రియా అంటూ ఎంతమందికైనా ఓపికగా సమాధానం చెప్తుంది. ఇంతకీ ఈ ప్రియా ఎవరు, ఏమిటి ఆ ప్రత్యేకత? రాబోయే రోజుల్లో ఈ ప్రియా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువు తీరిపోతోంది. వాచ్ ది స్టోరీ. పేదల ఆసుపత్రిగా పేరుగాంచింది నిమ్స్ లో మొత్తం 39 డిపార్ట్మెంట్లు ఉండగా 1639 బెడ్స్ కెపాసిటీ ఈ ఆసుపత్రి సొంతం. దాదాపు ప్రతిరోజు 4000 ఓపీ ఉంటుందంటే ఈ ఆసుపత్రి ప్రాధాన్యత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఆసుపత్రికి రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు. ఇక ఇలా వచ్చేవారు ఎటు వెళ్లాలో, ఏ విభాగం ఎక్కడుందో తెలియక గజిబిజి గురవుతుంటారు. ఇలాంటి అంశాన్ని చాలా రోజులుగా గుర్తిస్తున్న నిమ్స్ యాజమాన్యం ఇందుకు ఒక పరిష్కారాన్ని కనుగొంది. అదే రిసెప్షనిస్ట్ ఏఐ రోబో ప్రియా. రోగుల సౌకర్యార్థం కోసం ఈ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది నిమ్స్. రోగులకు, వారి సహాయకులకు మార్గదర్శకత్వం చేయడానికి నిమ్స్ ఇటీవల ఏఐ రోబోటిక్ రిసెప్షన్ను పరిచయం చేసింది. ఈ రోబో తయారీ కోసం దాదాపు 6 నెలలుగా కష్టపడి సిద్ధం చేసింది జైట్ సిస్టమ్స్. ప్రస్తుతం నిమ్స్ లో ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తున్నారు. ఇక ఈ రోబో ఆసుపత్రికి వచ్చే వారికి ఏ విభాగం ఎక్కడ ఉందో చెప్పడం, రిపోర్టులు ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైన్ పేషెంట్స్ వంటి విషయాల్లో సహాయం చేస్తుంది. దీనివల్ల రిసెప్షన్ కౌంటర్ దగ్గర కొంత రద్దీ తగ్గడమే కాకుండా రోగుల సమయం కూడా ఆదా అవుతుంది. ప్రస్తుతం స్పెషాలిటీ బ్లాక్ లో ఏఐ రిసెప్షన్ ట్రయల్ రన్ను ప్రారంభించారు. ఇది విజయవంతమైతే అన్ని బ్లాక్లలో ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా నిరక్షరాస్యులకు ఎవరిని అడగకుండా తమకు కావాల్సిన సమాచారాన్ని రోబో ముందు నిల్చొని అడిగితే వెంటనే ఇస్తుందంటున్నారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. మా హాస్పిటల్లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రతిరోజు 3500 నుంచి 4000 వరకు పేషెంట్లు వస్తుంటారండి. సో వీరికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఒక ఓపీలో కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. సో ఏదైతే తెలిసిన వాళ్ళు కొంతమంది క్యూలో వచ్చి నిల్చుంటారు, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ డాక్టర్ చూస్తారు. డాక్టర్ చూసిన తర్వాత బ్లడ్ టెస్ట్లు లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేస్తారు. తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్స్ వచ్చినాక మళ్ళీ డాక్టర్స్ని కలుస్తుంటారు. ఇది పద్ధతి అనమాట. సో ఎప్పుడైతే ఎక్కువ మంది 3500, 4000 మంది పేషెంట్లు వస్తే వారికి ప్రతి ఒక్కటి సమాధానం చెప్పటం మా కౌంటర్స్లో ఎవరు ఉన్నారు, రిసెప్షనిస్టులు వాళ్ళు అవ్వకపోవచ్చు. సో అందువలన ఒక క్యూని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఒక పద్ధతి తీసుకున్నాము. సో అంటే ఎవరు పేషెంట్ ఎక్కువసేపు క్యూలో ఉండుకోకుండా, సో అపాయింట్మెంట్స్, ఒకటి ఆన్లైన్ అపాయింట్మెంట్స్, రెండోది ఒక సపరేట్ యాప్ ఉంది, దాంట్లో రిజిస్టర్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో మూడోది అక్కడ కియోస్కులు పెట్టాము. కియోస్కులో చదువుకున్న వాళ్ళు వచ్చి అక్కడ దాంట్లో వాళ్ళ నంబర్ ఎంటర్ చేసుకొని అట్లా రిజిస్టర్ చేసుకోవచ్చు. నాలుగోది ఏమి తెలియని వాళ్ళు, సో అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది వచ్చి హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఏదైతే రోబో మనం స్పెషాలిటీ బ్లాక్లో పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టామో, సో వారు వచ్చి పేషెంట్లు కానీ పేషెంట్ అటెండర్లు కానీ వచ్చి సమస్య, వాళ్ళకు ఉండే సమస్య, గుండె జబ్బులు కానీ లేకపోతే పొట్టలో నొప్పి కానీ లేకపోతే తలనొప్పి ఉందన్న అక్కడికి వచ్చి చెప్తే అది ఏ డాక్టర్ని కలవాలి, ఏ రూమ్లో ఎక్కడున్నారు, ఏ డాక్టర్ని చెప్తుంది. సో చాలా మటుకు అన్ని ఆన్సర్లు ఇస్తుంది. ఇంకా కొంచెం దాన్ని మేము డెవలప్ చేయాలి, ఆ రోబోని ఇంకా కొంచెం ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 6 నెలల నుంచి ఒక కంపెనీతో టైఅప్ చేసుకొని వర్కౌట్ చేస్తున్నాము. సో ప్రస్తుతానికి ఒక స్పెషాలిటీ బ్లాక్లో ఒక సర్జికల్ గ్యాస్ట్రెంటాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ, అలాగే వాస్కులర్ సర్జరీ, చెస్ట్ మెడిసిన్, ఇట్లా 5-6 డిపార్ట్మెంట్స్కి, గుండె జబ్బులకి, హార్ట్, కార్డియాలజీ, వీటికన్నిటికీ సమాచారం ఇచ్చాం. కాబట్టి అది రోబో దగ్గరికి వెళ్తే మనకి ఏ సమస్య ఉన్నా మనం చెప్తే అది దాన్ని ఆలోచించుకొని మనకి ఈ రూమ్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి డైరెక్షన్స్ చెప్తూ ఉంటుంది. ఇక వెల్కమ్ టు నిమ్స్, నేను ప్రియా, మీకు ఏ విధంగా సహాయపడగలను అంటూ చెప్తుంది ఈ రోబో. త్వరలోనే ఓపీ, వైద్య పరీక్షలు వంటి వాటికి సంబంధించిన పేషెంట్స్ ను కూడా క్యూఆర్ కోడ్ ద్వారా కియోస్కో, రోబో యంత్రాల వద్దనే ఏర్పాటు చేయనున్నారు. మెడికల్ రిపోర్ట్స్ కూడా ఈ యంత్రాల ద్వారానే తీసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నారు.
దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. సంబంధించి ట్రయల్స్ సక్సెస్ అయ్యాయని, ప్రస్తుతం ఈ సిస్టమ్ సక్సెస్ అవడంతో మరిన్ని విభాగాల వివరాలను కూడా అప్లోడ్ చేస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా రోబోని వినియోగించగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, ప్రతిరోజు 300 మంది పేషెంట్లు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు జైన్ సిస్టమ్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది సక్సెస్ అవడంతో రాబోయే రోజుల్లో నిమ్స్లోని అన్ని బ్లాక్ల వద్ద రోబో భామలు దర్శనమివ్వనున్నాయి.